బేసిక్ గా స్వర్గీయ జయప్రకాష్ రెడ్డి గారు. ఆయన రాయలసీమ భాషలో చాలా హాస్యాన్ని పండిస్తుంటారు. ఆయన కనుక సమాధి లోపల నుంచి సమాధి బదులు పశుపతి క్యారెక్టర్స్ ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. 1 by 1 తీసుకుందాం. ముందుగా జయప్రకాష్ రెడ్డి గారు. ఓ అరుంధతి గబ్బుదానా, ఏమే సమాధిలో పెట్టినావా? నేనమ్మి నీ బావని పశుపతిని మాట్లాడుతున్నాను. నీ భాషగాల 1 కాదు 2 కాదు 80 సంవత్సరాలు సమాధిలో పెట్టిన పోయినావే. కూజాలు సెంబులు అవుతున్నాయి. ఎడ తెచ్చినారా ఈ గబ్బుదాన్ని? మొత్తం గబ్బులు అవుతున్నదే. పో గబ్బుదానా, నువ్వు వద్దు, ఈ పెళ్లి వద్దు. ఆయన జయప్రకాష్ రెడ్డి గారు ఆయన స్టైల్లో చెప్తారు. ఇదే సరదాగా కొంతమంది కమెడియన్స్ బాబుమోహన్ గారు. సో ఆయన కనుక వచ్చి సిగ్గుపడుతూ డైలాగ్ చెప్తే, అమ్మా అరుంధతి బొమ్మాలి బచ్చక బచ్చక బచ్చకే, నేనమ్మ నీ బావనే పశుపతి ఎందుకో ఆమెటి ఎలా. నువ్వు సమాధి బద్దలు కట్టిపోయినా నా దగ్గర సమాధులు ఆడుకోవడానికి 3 పంది పిల్లలు ఉన్నాయమ్మా. నల్ల పంది, ముళ్ళ పంది, బురద పంది. ఆ రకంగా. సో అదే పిచ్చగుడు సుధాకర్ గారు ఆయన వచ్చి, ఓసి పిచ్చి అరుంధతి, ఓసి పిచ్చి పుల్లమ్మ, నేను ముందే చెప్పాను నన్ను పెళ్లి చేసుకోవద్దని. నాకు ఆల్రెడీ జాంబా ఉంది. జాంబా కయ్యో, నేను ముందే చెప్పాను ఈ పెళ్లిళ్ళు నాకు సరిపోయింది. అబ్బా లల్లులు వచ్చేసావా అబ్బా ఉమ్మా. ఈ రకంగా సుధాకర్ గారు ఇలా ఒక్కొక్క సరదాగా ఒక పోసాని గారిని తీసుకుందాం అనుకోండి. ఆయన కొంచెం ఎమోషనల్ గా చెప్తే, ఏవే అరుంధతి పిచ్చిదారా, బెట్టలారా ఎట్లా పెడతావే సమాధిలో? అమ్మ అరుంధతి, నేను నీ బావని పశుపతిని, నేను మారిపోయా బంగారం. నువ్వు సమాధి బద్దలు కొట్టపోతే లోపల పేపర్ వాడు ఉన్నాడా, పాలవాడు ఉన్నాడా అనుమానం వస్తుంది కదండి. అరుంధతి పోవే పిచ్చిదారా, నువ్వు వద్దు, ఈ పెళ్లి వద్దు, నేను వెళ్ళిపోతా. ఐ లవ్ యూ అరుంధతి. ఇలా పోసాని గారు.